అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తల్లికి వందనం కొంతమంది డబ్బులకు పడి వెనక్కి వెళ్ళిపోతున్నాయండి. సో దానికి కారణం ఏంటి? కొంతమంది తల్లుల ఖాతాలో అసలు డబ్బులే పడతలేదంట. దానికి కారణం ఏంటి వీడియోలో చెప్తాను. ఇంకా కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు క్లారిఫై చేస్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. వీడియో అయిన తర్వాత చాలామందికి షేర్ చేయండి. చాలామందికి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దొరకట్లేదు. ఈ వీడియో వరకు సమాధానం అవుతుంది. ఓకే, మనకి 12వ తేదీ నుంచే డబ్బులు పడటం జరిగింది. 13 ఉదయం 8 గంటలకు పడ్డాయి, నాకు కూడా పడ్డాయి. కొంతమందికి డబ్బులు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే నారా లోకేష్ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఇన్యాక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో వెనక్కి వచ్చేస్తున్నాయి అనమాట. అంటే ఇన్యాక్టివ్గా ఉన్నాయన్నమాట. అంటే వారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు, లింక్ ఉంది, కానీ ఆ బ్యాంక్ అకౌంట్ని వాళ్ళు వాడతలేదు. దాంట్లో డబ్బులు వేయడం కానీ తీయడం కానీ ఏది చేయట్లేదు. అలా ఉండటం వల్ల చాలామంది డెడ్ అకౌంట్గా పడి ఉన్నాయి. సో ఆ అకౌంట్లోకి డబ్బులు వేయిస్తుంటే ఈ అకౌంట్స్ పనిచేయట్లేదని ఏవైతే బ్యాంక్స్ ఉంటాయో ఆ బ్యాంక్స్ మరలా తిరిగి ఎవరైతే ఈ గవర్నమెంట్కి ఉన్నదో వారికి వేసేయడం జరుగుతుంది. సో దీనికి సమస్యకు పరిష్కారం ఏంటంటే, మీరు ఒకవేళ తల్లికి వందనం అర్హులైనట్లయితే మీరు సచివాలయంకి వెళ్ళండి, మీ ఆధార్ కార్డు అక్కడ ఇవ్వండి. అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో చూస్తారు. ఒకవేళ డబ్బులు పడి వెనక్కి వెళ్ళిపోయినాయా, కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందా, 4 చక్రాల వాహనం ఉందా, ఇలాంటివన్నీ ఉంటే మీకు రెక్టిఫై చేస్తారు. సో 4 చక్రాల వాహనం ఉంటే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి మీరైతే మాకు ఎటువంటి వాహనం లేదు, మా పేరు మీద ఎవరైనా తీసుకుని ఉండొచ్చు అని మీరైతే క్లారిఫికేషన్తో తీసుకురావచ్చు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిందనుకో ఫామ్ 16 అని ఉంటుంది. మీరు లాయర్ గారిని కానీ ఎవరైనా కలిస్తే మీరు అది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందంటే కరెంట్ ఆఫీస్కి వెళ్తే ఏఈ గారు ఉంటారు, అసిస్టెంట్ ఇంజనీర్ గారు, వారు ఒక లెటర్ ఇస్తారు, ముద్ర వేసి అది ఇచ్చినట్లయితే మీరు అర్హులు అవటం జరుగుతుంది. సో చాలామందికి ఇలాగే జరుగుతుంది. సో కొంతమందికి డబ్బులు పడలేదు, కంగారు పడకండి. మీరు ఎన్బిఎం అప్లికేషన్ సెర్చ్ స్టేటస్లో చెక్ చేసుకుంటే మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది డబ్బులు పడితే తెలుస్తుంది. వాళ్ళని బట్టి మీకు ఈ నెల 26వ తేదీ వరకు డబ్బులు పడటం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే ఒక పిల్లోడికి పడుతుంది, లేదా ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికి పడుతుంది, మిగతా వాళ్ళు ఎప్పుడు పడుతుంది అంటే అది కూడా చాలామందికి గార్డియన్స్గా పెడుతున్నారు. కొంతమంది ఈ యొక్క ఇద్దరు పిల్లలు ఉన్న వరకు మరోసారి వేస్తామని అయితే నారా లోకేష్ గారు క్లారిటీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మీరు ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోండి. మీరు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, మీ పేరు ఉందా లేదా, లేదంటే రిమార్క్స్లో ఏముందో చెక్ చేసుకోండి. ఆల్రెడీ లింక్ నేను వాట్సాప్ ఛానల్లో ఇచ్చాను, అందులోకి వెళ్ళి మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఎన్బిఎం అప్లికేషన్ సెర్చ్లో చెక్ చేసుకుంటే మీ పేరు, మీ గ్రామ సచివాలయం, మీకు ఉన్నటువంటి క్లస్టర్, మీరు అర్హులో కాదనేది తేలిపోతుంది అక్కడ. ఒకవేళ మీ అకౌంట్స్ డెడ్ అయి ఉంటే మీరు సోమవారమే వెళ్ళి మీ బ్యాంకుకు సంబంధించినటువంటి ఒక పత్రం ఇస్తారు, ఆధార్ కార్డు జిరాక్స్ అటాచ్ చేసి, పాన్ కార్డు అటాచ్ చేసి, మా బ్యాంక్ అకౌంట్ని బతికించండి అని అక్కడ టిక్ పెట్టి సంతకం పెట్టి అన్ని డీటెయిల్స్ ఫిల్అప్ చేసిస్తే 24 గంటలు దాన్ని బతికిస్తారు. తర్వాత మీకు మరలా 26వ తేదీలో కల్లా దాన్ని పడుతుంది. ఈ లోపు సమస్యను మీరు సచివాలయానికి అందించాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఇది వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే